సరిపోతాయా కర్రలు అయ్యి? గులాబీ చెట్టు చిన్నదైన పూలు పూసేసింది. నరికేసావా? తెచ్చే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. దడైతే కడతాకి తడుకులు శుభ్రంగా పాడైపోయి తడుకులు కడతాకి వచ్చామండి. మరి మా అబ్బాయిది శుక్రవారం అయితే ఎంగేజ్మెంట్. ఈ ఊరేనండి లక్కవరం, తెలిసిన వాళ్ళే. మరి మేము వచ్చామని మా అమ్మ అయితే ఆనపకాయ ఎండు చేపలు అయితే వండమంటుంది. ఇప్పుడు ఈ కూర అయితే వండుతానండి. మా ఆయనగారు అయితే ఈలోపు ఉన్న పనులు చేస్తున్నారు. నేను జాడిస్తాందా అమ్మా? గింజేటనా? ఇక్కడ మా అమ్మ వాళ్ళ వంటగది పెద్దదండి. మా వంటగది మీద ఇల్లు కూడా మరి లోపల చక్క ఖాళీగా అయితే ఉంటుంది. నవ్వారైతే మా అమ్మ ఉతుక్కుందండి. ఇప్పుడు ఈ మంచం అయితే అల్లాలి మా ఆయన గారు. మా నాన్నగారండి అన్నం వండేసానండి. ఆనపకాయ కూర, ఎండు చేప, కారం కొంచెం రంగులో ఉంది మరి ఎర్రగా. నేను రానా సాయం? అమ్మా అన్నం తిందాను రాయండి ముందు. ఇదా పిల్లికి కూడా ముద్దేసేయండి, కలుపుతాను. ఎండు చేప తింటుంది మా అమ్మ వాళ్ళు ఇద్దరండి. పిల్లికి అయితే మరి మేత వేసారు. చేప ముక్కలు అయితే అది మరి పొట్టట్టేస్తుంది. పూను మసకొచ్చేస్తుంది. మా ఆయన గారు మంచం అయితే అల్లేస్తున్నారండి. తడికి కూడా కట్టేశారు. మరి తడికి మండలు అయితే చాలలేదు, ఇంకా పెడతారంట. పెట్టి ఆ సంచులు అయితే కుడతాడంట చుట్టూరు.